గద్దర్ గారి చివరి రోజుల్లో ఆయన ఆలోచన చేసింది కొత్త పార్టీ పెట్టాలి అని, అంతేనా? కొత్త పార్టీ పెట్టాలని ఆలోచన చేశారు గద్దర్ గారు. అదే చివరి 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 రోజుల్లో. సో అది పూర్తి కాకముందే ఆయన మన నుంచి దూరం కావడం జరిగింది. ఎందుకు పార్టీ తీసుకురావాలి అనుకున్నారు? తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు సరిగ్గా పనిచేయట్లేదని ఎందుకు భావించారు? సో గద్దర్ వర్ధంతి సందర్భంగా మనము ఆలోచించాల్సింది కూడా అదే. తెలంగాణలో రెండు అంశాల్లో అసలు పూర్తిగా మనం పక్కకి వెళ్ళిపోతున్నాం. మనం అంటే మన పాలకులు, ప్రశ్నించాల్సిన వాళ్ళు. తెలంగాణకి కావాల్సింది ఆత్మగౌరవం, అస్తిత్వం. ఈ రెండింటి విషయంలో మనం దూరం జరిగిపోతున్నాం. ఈ ప్రభుత్వాలు మనవి కాకుండా పనిచేస్తున్నాయి. సింపుల్ ఎగ్జాంపుల్ నిన్న మొన్న మేము బయట పెట్టడం జరిగింది. సర్ అనే ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ సర్ అనే ప్రక్రియలో డబల్ ఓట్స్ ఉండడానికి వీల్లేదు ఈ రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం. కానీ చాలా తెలివిగా ఢిల్లీ నుంచి ఒక టీం వస్తుంది. 31 లోపు మన టోటల్ ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్ని మనం సబ్మిట్ చేయాలి తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ అటు ఇటుగా అదే డేట్. కానీ మన తెలంగాణలో ఇంకా సబ్మిట్ చేయలేదు, అనుకున్నది రీచ్ కాలేదని 3rd వరకు పార్టీలు అడిగినాయి. 3rd వరకు ఎక్స్టెండ్ చేశారు. కానీ ఎవరు అడగకుండానే 3వ తారీఖు కాస్త 10వ తారీఖు ఎక్స్టెండ్ అయింది. ఆ లోపుగా ఆంధ్రప్రదేశ్లో ఎన్యూమరేషన్ ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిపోయి డ్రాఫ్టింగ్ కూడా రెడీ అయిపోతుంది అక్కడ. సో అక్కడ నా ఓటు ఉందా లేదా అని ఆంధ్ర ప్రజలు, ఆంధ్ర ఓటర్లకి అక్కడ క్లారిటీ వస్తున్నది. ఇమీడియట్గా వాళ్ళు ఇక్కడ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. మరి 2 ఓట్లు పోతాయి కదా, ఉండవు కదా అని అంటే స్టేట్ టు స్టేట్ ఓటుకి సంబంధించిన దాంట్లో అసలు ఆ మెకానిజమే లేదు. ఓటుని తొలగించే మెకానిజమే లేదు. కేవలం మీ జిల్లా నల్గొండ అయితే హైదరాబాద్లో మీకు 2వ ఓటు కూడా ఉంటే జిల్లా టు జిల్లా ఓటు తీసేస్తున్నారు. కానీ ఇంటర్ స్టేట్ ఓటు మాత్రం పోవట్లేదు. సో రేపు పొద్దున డీలిమిటేషన్ జరగబోతున్నది. ఈ డీలిమిటేషన్ జరిగితే ఎక్కువ జనాభా ఉన్న హైదరాబాద్ డెన్సిటీ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ నియోజకవర్గాలు పెరుగుతాయి. ఈ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని డిసైడ్ చేసేది ఆ ఓటరే కీలకమవుతారు. మన పార్టీలు, తెలంగాణ వాదులంతా ఏం చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి దీని మీద. సో టోటల్గా తెలంగాణ ఆత్మగౌరవము, అస్తిత్వము మనకు కాకుండా పోతున్నది. అరే ఎంత దారుణం! ఒక్కడు మాట్లాడిరా? తెలంగాణ ముఖ్యమంత్రి సీఎంఓ వెబ్సైట్లో 369 మందిని పిట్టల్లాగా కాల్చిన కాసు బ్రహ్మానందరెడ్డి సెలబ్రేషన్స్ చేసిరండి. ఎక్కడ పోయారు తెలంగాణ వాదులంతా? తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళంతా ఒక్క స్టేట్మెంట్ రాలే ఒక పార్టీ నుంచి. 369 మందిని రోజుకొకరిని పిట్టల్లా కాల్చిన కాసు బ్రహ్మానందరెడ్డి సెలబ్రేషన్ చేసిరు. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. ఈ పార్టీలు మనకి కావు. ఎవరన్నా కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా ఈ వేదికను ఈ రకంగా ఎందుకు వాడుకుంటున్నారంటే ఈ రకంగానే వాడుకుంటాం. ఇది గద్దర్ వేదిక. ఇది ప్రశ్నించడానికి ఈ వేదిక ఏర్పాటైంది. గద్దర్ కళాక్షేత్రం ఏర్పాటు చేస్తారని 2 ఏళ్ల కింద ముఖ్యమంత్రి హామీ ఇచ్చిండు. ఇంతవరకు ఆ హామీ నెరవేరలే. ఎంతమంది అడుగుతున్నారు? తెలంగాణ నక్లెస్ రోడ్లో ఈ వేదికను ఏర్పాటు చేస్తామన్నారు కదా, ఎకరం భూమి ఇస్తామన్నారు కదా. మరి ఆ నక్లెస్ రోడ్లో ఆ భూమి ఎక్కడ పోయింది? కళాక్షేత్రం ఎక్కడ పోయింది? అందశ్రీ గారికి మొన్న అక్కడ ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళిండు, సంతోషం, బాగుంది. మరి గద్దర్ కళాక్షేత్రం సంగతి ఏంది? ఎవరు అడగాలి? గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవ్వడం మీకు ఇష్టం లేదా? ప్రభుత్వం ఏర్పాటు చేయండి. అసలు ఏ రకంగా ఏర్పాటు చేస్తారో క్లారిటీ ఇవ్వండి. పివి నరసింహారావుకు ఉంటుంది, ఎన్టీ రామారావుకు ఉంటుంది, గద్దర్కి ఎందుకు ఉండొద్దు? మన తెలంగాణ కదా ఇది, మన గద్దర్ కదా. సో దీని గురించి చాలా గట్టిగా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. రాబోయే రోజుల్లో పోరాటం, తెలంగాణ వాదం, సామాజిక న్యాయం, ఈ 2 అంశాలు తెలంగాణలో పోరాటం జరగాల్సిన అంశాలు. ఈ రెండింటితోనే ఎలక్షన్ జరగబోతున్నది. తెలంగాణ అని ఉన్న పార్టీలు, తెలంగాణ ఇచ్చినమన్న పార్టీలు, తెచ్చినమన్న పార్టీలు, అన్ని పార్టీలు ఇవి మనకి కాకుండా పోయినాయి. గద్దర్ ఆశయం ఒకటే, రాబోయే రోజుల్లో పార్టీ రావాల్సిందే, ప్రత్యామ్నాయం రావాల్సిందే. అది తెలంగాణ సోయితో ఉన్న ప్రత్యామ్నాయం రావాలి. సో ఆ తెలంగాణ సోయితో ఉన్న ప్రత్యామ్నాయం ఎవరి నుంచి వస్తుంది? లీడర్ ఎక్కడున్నాడనే క్వశ్చన్ చాలా మందికి రావచ్చు, ఆటోమేటిక్గా వస్తుంది. ప్రజలను అవేర్నెస్ తీసుకొద్దాం. పార్టీలు పెట్టాలంటే పైసలు కావాలి, పార్టీలు పెట్టాలంటే జనం కావాలి. ఎక్కడి నుంచి వస్తారు? ఇది సాధ్యమయ్యేదా? 2 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి కదా.
ప్రజల్లో ఆ చైతన్యం వచ్చినప్పుడు, ప్రజలు ఆ పార్టీ రావాలని బలంగా కోరుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఎవరో ఒక నాయకుడు బయటకు వస్తాడు. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. కొన్ని పార్టీలు వస్తున్నాయి మార్వాడి వాదంతో, ఇంకా జాతీయవాదంతో. అట్లాంటి పార్టీలను కూడా నమ్మడానికి వీల్లేదు. వాళ్ళు మొత్తం తెలంగాణని కబలించడానికే వస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలని. ఏ మాత్రం మనం అలసత్వంగా ఉన్నా మన ఆత్మగౌరవానికి, మన అస్తిత్వానికి భారీ దెబ్బ పడబోతున్నది. హైదరాబాద్ మనది కాకుండా పోతున్నది. ఇది కనుక ఆలోచించకపోతే మన పిల్లలకు మనమే ఉరేసినట్టు, మన పిల్లల చావులకి మనమే బాండ్ పేపర్ మీద రాసి మనం చంపుకున్నట్టు. రెచ్చగొట్టడం అనుకుంటారో, రెచ్చగొడుతున్నాడు అనుకుంటారో, ఏదన్నా అనుకోండి, గ్రౌండ్లో తిరుగుతున్న వాళ్ళంగా కడుపు మండి గుండెలు రగిలి చెప్తున్న మాట ఇది. మేము లేం తెలంగాణ ఉద్యమంలో, మీరున్నారు తెలంగాణ ఉద్యమంలో. తెలంగాణ ఉద్యమంలో మీరంతా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్న కళాకారులు కానీ, ఉద్యమకారులు కానీ క్వశ్చన్ చేయండి, ప్రశ్నించండి, బయటికి రండి. పార్టీల గొడుగుల కింద ఉండకండి. దయచేసి ఇండిపెండెంట్గా బతకండి. ఒక తరం త్యాగం చేస్తేనే తెలంగాణ నిలబడుతుంది. ఒక తరం త్యాగం చేస్తేనే తెలంగాణ నిలబడుతుంది. సో ఆ త్యాగానికి సిద్ధపడండి. సిద్ధపడడానికి మాలాంటి వాళ్ళం రెడీగా ఉన్నాం. ప్రతి ఒక్కరం రెడీగా ఉందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.